హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టోరీ. ఇవాళ మన స్టోరీ తిండిపోతూ అత్త. తిండిపోతూ అత్త, కొత్తగా వచ్చిన కోడలు. ఈ తిండిపోతూ అత్తని కోడలు మారుస్తుందా? ఉదయం లేచింది మొదలు నాకు అది కావాలి ఇది కావాలి అని కోడల్ని విసిగిస్తూనే ఉంటది. అలాంటి తిండిపోతూ అత్తని కొత్తగా వచ్చిన కోడలు ఎలా మారుస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న పల్లెటూరు, పేరు రామాపురం. అక్కడ ఒక ఇల్లు చాలా ఫేమస్. ఎందుకంటే అక్కడ ఉండేది ఒకే ఒక స్పెషల్ అత్త. ఆమె పేరు సుబ్బమ్మ అత్త. కానీ ఊరంతా ఆమెను తిండిపోతు అత్త అని పిలుస్తారు. అత్తకి తినడం అంటే పిచ్చి ప్రేమ. ఉదయం లేచిన వెంటనే అడిగేది ఒక్కటే ఒక్క మాట, కోడలా బ్రేక్ఫాస్ట్ అయిందా? కోడలు మేఘన. కొత్తగా పెళ్ళయి ఇంటికి వచ్చిన మేఘన చాలా సైలెంట్, మంచి స్వభావం. కానీ అత్త తిండిపోతూ అలవాట్లు చూసి మొదట షాక్ అయింది. మొదట అత్త భోజనం చేస్తూ ఉంటుంది. మధ్యలో కోడలా నాకు దోశ కావాలి, తర్వాత పూరి కావాలి అలా అడిగేసరికి కోడలు షాక్ అవుతుంది. ఒకరోజు జరిగిన సంఘటన. ఒకరోజు మేఘన చాలా కష్టపడి పులావ్ చేసింది. అత్త వచ్చి ఒక ముక్క తిని ఇలా అంటుంది, ఇది బాగుంది కానీ ఇంకో కర్రీ లేదేంటి? మేఘనకి కోపం వచ్చింది, కానీ బయటికి ఏమీ అనడం లేదు. మా అత్తగారి తిండిపోతుతనం రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఎలాగైనా ఆమెను మార్చాలి. ఏదో ఒక ప్లాన్ వేయాలి. ఒక ఐడియా వేద్దాం. ఇవాళ డైట్ డే అని చెప్దాం. అత్తగారు, ఇవాళ కేవలం సూప్ మాత్రమే తీసుకోండి. ఏంటి ఇది సూపా? నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? అలా డైట్ డే, అందుకే మీకు ఇవాళ సూప్ మాత్రమే ఇస్తున్నాను, తాగండి. అత్త మొదట బాధపడుతుంది, కానీ ఆ రాత్రి చిన్న విషయం జరుగుతుంది. అత్త ఎవరికీ చెప్పకుండా ఒక ఫోటో చూస్తుంది. అది తన కొడుకు చిన్నప్పుడు ఆకలితో ఏడుస్తున్న ఫోటో. అప్పుడే అత్తకి అర్థమవుతుంది, నేను తినడం మాత్రమే కాదు, నా కోడలు ఇంటిని ఆరోగ్యంగా చూసుకుంటుంది. మరుసటి రోజు అత్త స్వయంగా మేఘనతో ఇలా అంటుంది, మేఘన ఇలా రా అమ్మ. ఏంటత్తయ్య పిలిచారు? కోడలా నన్ను క్షమించు. నేను ఎక్కువగా తినడం కాదు, నీ ప్రేమని అర్థం చేసుకోలేదు. మేఘన కళ్ళల్లో నీళ్లు. అత్త, నేను కూడా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. ఇద్దరు హక్ చేసుకుంటారు. కోడలా పద, ఇద్దరం కలిసి వంట చేద్దాం. అలాగే అత్తయ్య, పదండి. అత్త ఇంకా తింటూనే ఉంటుంది, కానీ ఇప్పుడు కోడలు నవ్వుతూ ఇస్తుంది. అప్పటి నుండి ఊర్లో వాళ్ళందరూ ఇలా అనుకుంటారు, వీళ్ళు అత్తా కోడలు కాదు, బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ కథలోని నీతి ఏంటి అంటే, ప్రేమ ఉన్న ఇంట్లో మిస్అండర్స్టాండింగ్స్ కూడా స్వీట్ మెమరీస్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి అత్తా కోడళ్ళు మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.